సో ఈ వీడియోలో మనం సాఫ్ట్వేర్ కంపెనీల పరిస్థితి రాబోయే 5-6 సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీల పరిస్థితి ఏంటి, సో సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని షేర్స్ పడిపోవడం గల కారణం ఏంటనేది ఈ వీడియోలో మనం కూలంకషంగా నేర్చుకుందాం. సో వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఛానల్. ఇక్కడ ఏంటంటే మన సాఫ్ట్వేర్ కంపెనీస్ మనం ఎందుకు పడిపోతున్నాయి అనే విషయం తెలుసుకోవాలంటే, సో సాఫ్ట్వేర్ కంపెనీస్ కి, మన ఇండియన్ కంపెనీస్ కి ఉన్న రెవెన్యూ మోడల్ ఏందో ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన భారతదేశంలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్ మీరు తీసుకోండి, హెచ్సిఎల్ టెక్ తీసుకోండి, విప్రో తీసుకోండి, ఇన్ఫోసిస్ తీసుకోండి, టెక్ మహీంద్రా తీసుకోండి, ఇంకా వేరే మీకు తెలిసిన ప్రతి ఒక్క కంపెనీస్ అన్ని కంపెనీస్ అన్ని ఏంటంటే ప్రోడక్ట్ బేస్డ్ కాదు, ఇవి ఓన్లీ సర్వీస్ బేస్డ్ కంపెనీ. సో ప్రోడక్ట్ బేస్డ్ కాకపోవడం వలన వీళ్ళు ఏంటంటే వేరే మన ప్రపంచ దేశాల్లో ఉన్న వేరే కంపెనీస్ కి వీళ్ళు ఏంటంటే మ్యాన్ పవర్ సప్లై చేసే ఒక ఏజెంట్ గా మాత్రమే పనిచేస్తున్నాయి. సో ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, సో చాలా మంది జనాలకు తెలియదు, అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్న ప్రొఫెషనల్స్ మాత్రం ఈ విషయం తెలుసు, బట్ నార్మల్ ఇన్వెస్టర్స్ కి ఈ విషయం మీద అవగాహన ఉండదు. కాబట్టి నేను ఇక్కడ ఏంటంటే, సో యాక్చువల్లీ మన ఇండియన్ కంపెనీస్ ఏ విధంగా పనిచేస్తున్నాయి అనే విషయాన్ని ఫస్ట్ మీకు చెప్తాను. సో భారతదేశంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని, పేరు మోసిన కంపెనీస్ అన్ని ఏ ప్రోడక్ట్ ని డెవలప్ చేయవు. 99% వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రపంచ దేశాల్లో ఉన్న పెద్ద కంపెనీస్ కి భారతదేశంలో ఉన్న మ్యాన్ పవర్ ని సప్లై చేస్తారు, అంతే సింపుల్ గా. ఎలా అంటే, సపోజ్ ఒక కంపెనీ ఉంది మైక్రోసాఫ్ట్, లేదంటే యాక్సెంచర్ ఉంది, లేదంటే ఎన్విడియా ఉంది, లేకపోతే ఇంకా ఫారిన్ కంట్రీస్ లో ఒక బ్యాంక్ తీసుకున్నాం. ఆ బ్యాంక్ కి ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు భారతదేశంలో మ్యాన్ పవర్ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మ్యాన్ పవర్ ని హైర్ చేసుకొని ఆ కంపెనీకి పని చేయిస్తారు. అంటే వీళ్ళు సపోజ్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం, ఒక కంపెనీ సమ్ ఎక్స్ కంపెనీ ఉంది అనుకుందాం, ఇది ఫారిన్ కంట్రీలో ఒక కంపెనీ ఉంది, ఇదేంటంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. వీళ్ళకి ఏంటంటే ఒక 100 మంది ఎంప్లాయీస్ అవసరం ఉంది. ఈ 100 మంది ఎంప్లాయీస్ అవసరం ఉన్నప్పుడు ఈ ఎక్స్ అనే కంపెనీ భారతదేశంలో ఉన్న కంపెనీస్ కి నాకు ఒక 50 మంది ఎంప్లాయీస్ కావాలి, సో వాళ్ళకి సో గంటకి నేను ఇంత పే చేస్తాను, నాకు ఈ ప్లాట్ఫామ్ మీద పనిచేసే వ్యక్తులు కావాలని చెప్తుంది. అప్పుడు ఎక్స్ అనే కంపెనీ ఆర్డర్ తీసుకున్న దాంతో మన భారతదేశంలో ఉన్న పేరు మోసిన కంపెనీలు ఒక 100, సపోజ్ ఒక కంపెనీకి ఒక ఆర్డర్ వచ్చింది, ఆ కంపెనీలు ఏం చేస్తాయంటే 50 మందిని భారతదేశం నుండి ఎక్స్ అనే కంపెనీకి పర్ అవర్ సపోజ్ ఆ కంపెనీ మనకు $10 కంపెనీకి పే చేస్తుంది అనుకోండి, ఈ భారతదేశంలో ఉన్న కంపెనీ మనకి పర్ అవర్ ఒక $6 పే చేస్తుంది. కంపెనీ వారి దగ్గర నుంచి $10 తీసుకొని మనకి ఇక్కడ పనిచేసే ఎంప్లాయీకి $6 మాత్రమే గంటకు పే చేసే విధంగా ఎంప్లాయీని హైర్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఉన్న కంపెనీస్కి ఉన్న రెవెన్యూ లాభం ఏంటంటే $4. సో ఇప్పటి వరకు జరుగుతున్న బిజినెస్ మోడల్ ఏంటంటే, మన భారతదేశంలో ఉన్న ఏ కంపెనీ కూడా 99% కంపెనీస్ చేసే పరిస్థితి ఏంటంటే, భారతదేశంలో జస్ట్ నిజాయితీగా చెప్పాలంటే ఒక హెచ్ఆర్ కంపెనీ లాగా మాత్రమే పనిచేస్తున్నాయి. ఏ విధంగా, ఇక్కడ మ్యాన్ పవర్ కాస్ట్ తక్కువ కాబట్టి ఇక్కడ ఉన్న టెక్నికల్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ని తీసుకొని ప్రపంచ దేశాల్లో ఉన్న కంపెనీ ప్రాజెక్ట్స్ కి పనిచేయిస్తూ వీళ్ళు మధ్యవర్తిత్వం చేస్తూ వీళ్ళు సమ్ డాలర్స్ ని తీసుకోవే విధానమే మన సాఫ్ట్వేర్ కంపెనీల యొక్క పనితనం. సో ఎప్పుడైతే ఈ విషయాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్న జీసీ, మనం ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఏం చేస్తున్నాయంటే మన భారతదేశంలోనే డెవలప్మెంట్ సెంటర్ పెట్టుకుంటున్నాయి. దాన్ని ఏమంటాం R&D, దాన్ని ఏమంటామంటే అట్లాంటి పరిస్థితిని ఏమంటా అంటే GCC అంటే ఏంటంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, జేపీ మోర్గాన్ ఉంది. జేపీ మోర్గాన్ మైక్రోసాఫ్ట్ ఏం చేశాయంటే, ఒకప్పుడు ఏ విధంగా ఉండేది అంటే వీళ్ళ మెయిన్ రీసెర్చ్ R&D డెవలప్మెంట్ సెంటర్ అంతా అమెరికాలోనో వేరే కంట్రీలో ఉండేది. ఎప్పుడైతే ఇవి భారతదేశంలోకి రావడం మొదలు పెట్టినాయో ఇవేం చేస్తున్నాయంటే మ్యాన్ పవర్ కాస్ట్ ఇక్కడ తక్కువ అని వాళ్ళకు కూడా తెలిసిపోయినప్పుడు ఏం చేస్తున్నాయి, డైరెక్ట్ మ్యాన్ పవర్ ని వీళ్ళే రిక్రూట్ చేసుకుంటున్నాయి. సో ఎప్పుడైతే GCC మ్యాన్ పవర్ ని రిక్రూట్ చేసుకుంటున్నాయో మన భారతదేశంలో ఉన్న కంపెనీస్ కి వచ్చే ప్రాజెక్టులు తగ్గిపోయినాయి. రీజన్ ఏంటి, వీళ్ళకి $10 పే చేస్తే వీళ్ళు ఒక వర్కర్ కి $6 పే చేస్తున్నారు, అదే వీళ్ళు $7 ఇచ్చి తీసుకోవచ్చు కదా. సో ఈ విషయాన్ని గ్రహించిన GCCs అన్ని భారతదేశంలో తన R&Dని భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేయడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే ఇవి ఎస్టాబ్లిష్ చేయడం మొదలుపెట్టాయో భారతదేశంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీల పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, భారతదేశంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ ఓన్లీ హెచ్ఆర్ కంపెనీలుగా పనిచేయడం మరియు
R&D మీద ఖర్చు పెట్టడం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద తన వచ్చిన లాభాలు వేల కోట్ల లాభాలు గడిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద డబ్బులు పెట్టకపోవడం వలన మన సాఫ్ట్వేర్ కంపెనీల పరిస్థితి ఏ విధంగా తయారైంది అంటే ఓన్లీ HR సర్వీస్ ఇచ్చే కంపెనీలో ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు దయనీయమైన స్థితిలో పోవడం వల్లనే టాప్ మోస్ట్ అన్ని కంపెనీలు లే ఆఫ్స్ ఇవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఒకప్పుడు వీళ్ళు మ్యాన్ పవర్ పెద్ద పెద్ద కంపెనీకి సప్లై చేసేవాళ్ళు. ఎప్పుడైతే జీసీస్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం మొదలు పెట్టాయో అప్పటి నుంచి ఆ కంపెనీ ఓన్లీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలే మ్యాన్ పవర్ ని డైరెక్ట్ రిక్రూట్ చేసుకోవడం వలన ఈ కంపెనీ ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళని కానీ కొత్త రిక్రూట్మెంట్స్ కానీ చేసుకోవడం తగ్గించింది. సో దీనివల్ల ఏంటంటే ఈ కంపెనీ యొక్క రెవెన్యూలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. దిస్ ఇస్ ద మెయిన్ ఫ్యాక్ట్. ఇదేంటంటే సాఫ్ట్వేర్ కంపెనీలో సంబంధించిన షేర్స్ అన్ని మెయిన్ పడిపోవడానికి, దాని రెవెన్యూ తగ్గడానికి దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఆల్రెడీ ఇంతకుముందు మీతో డిస్కస్ చేశాను. ఎప్పుడైతే R&D అంటే ప్రపంచ దేశాల్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫండ్స్ పెట్టడం బంద్ చేశాయో, ఈ వచ్చే ఫండ్స్ ని R&D మీద కేటాయించకపోవడం వలన జస్ట్ అప్గ్రేడ్ అని అంటే మనం అంటే AI అనేది ఎప్పుడైతే AI అనేది వచ్చిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ డబ్బులు కేటాయించకపోవడం వలన సో అన్ని కంపెనీస్ కి పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. సో ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. R&D ఇష్యూ అనేది సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇన్ఫోసిస్ యొక్క మార్కెట్ క్యాప్ 6,10 కోట్లు, 6.1 lakh crores. దీని యొక్క ఓపెన్ AI విశాల్ సిక్కా అనే వ్యక్తి, ఎవరైతే CEO ఉన్నాడో విశాల్ సిక్కా అనే వ్యక్తి $1 బిలియన్ ఓపెన్ ఏఐలో ఇన్వెస్ట్ చేద్దామని ఒకసారి చెప్పినప్పుడు ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అంటే హైయర్ మేనేజ్మెంట్ మిగతా వాళ్ళందరూ ఉంటారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వాళ్ళందరూ వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే $1 బిలియన్ అంటే అరౌండ్ 7,000 crores. సింపుల్. ఎప్పుడైతే వీళ్ళు ఇన్ఫోసిస్ కంపెనీ $1 బిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి కూడా వెనకాడింది యాజ్ వెల్ యాజ్ విశాల్ సిక్కా తీసుకునే నిర్ణయాలు కంపెనీకి నచ్చలేదు. ఈయన చాలా అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకుంటుండు. ఈయన మొత్తం డెవలప్మెంట్ R&D మీద ఎక్కువ బడ్జెట్ ఖర్చు పెట్టేది. సార్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళ మధ్యన ఫౌండర్స్ కి వానికి మధ్యన జరిగింది ఏం జరిగింది అనేది మనకి ఎగ్జాక్ట్ తెలియదు. బట్ ఏంటంటే విశాల్ సిక్కా మీద ఒక చిన్న ఎలిగేషన్స్ పెట్టేసి $1 బిలియన్ ఓపెన్ AI మీద పెట్టేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు 5 లక్షల కోట్లు అయ్యేది. ఒక 7,000 కోట్లు కనుక ఆ రోజు కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ రోజు ఆ ఇన్వెస్ట్మెంట్ $1 బిలియన్ అంటే 7,000 కోట్లు ఒక 5 లక్షల కోట్లతో సమానంగా ఉండేది. బట్ ఆ రోజు ఎప్పుడైతే ఇన్ఫోసిస్ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద 7,000 కోట్లు పెట్టడానికి వెనుకడు వేసిందో ఇన్ఫోసిస్ పతనం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇన్ఫోసిసే కాదు, విప్రో కావచ్చు, ప్రతి కంపెనీ, టెక్ మహీంద్రా కావచ్చు, TCS కావచ్చు, ఇంకా TCS లో తీసుకున్న నిర్ణయాలు అయితే ఇంకా చాలా దారుణంగా ఉంటాయి. రీజన్ ఏంటంటే ఓన్లీ వాళ్ళకు వచ్చిన లాభాలను డివిడెండ్, బోనస్ ఇవ్వడానికే ఉపయోగించాయి తప్ప డెవలప్మెంట్ కోసం ఎక్కువ యూజ్ చేయలేదు. ఏదైనా డెవలప్మెంట్ కోసం యూజ్ చేశాయంటే ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్లీ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి మాత్రమే యూజ్ చేశాయి తప్పితే వాళ్ళు డెవలప్మెంట్ ఫండ్ కోసం తీసినవి కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&Dకి ఎక్కడ కూడా అమౌంట్ యూజ్ చేయకపోవడం వలన, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా అమౌంట్ యూజ్ చేయకపోవడం వలన, ఎస్పెషల్లీ ఏఐలో పెట్టుబడులు పెట్టకపోవడం వలన ఈరోజు భారతదేశంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ చాలా దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొనే పరిస్థితి ఉంది. దానికి 2 రీజన్స్ ఏంటంటే, ఒకటి ఇన్వెస్ట్మెంట్ అనేది R&D మీద పెట్టకపోవడం, నెక్స్ట్ AI మీద ఇన్వెస్ట్ చేయకపోవడం అనేది భారతదేశంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు చేసిన పెద్ద తప్పు. సపోజ్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే, ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం ఇండియా, చైనా. సో భారత ప్రభుత్వం కూడా చేసే అతిపెద్ద తప్పు కూడా ఇదే. భారత ప్రభుత్వం తన GDPలో 0.5% మాత్రమే R&Dకి యూటిలైజ్ చేస్తుంది. అదే చైనా వచ్చినట్లయితే చైనా గవర్నమెంట్ 4% తన GDPలో R&Dకి ఉపయోగిస్తుంది. చూడండి ఎంత తేడా ఉందో. ఎప్పుడైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు మనం కేటాయించే నిధులు తగ్గుతాయో, సో ఏ దేశంలోనైనా డెవలప్మెంట్ అనేది చాలా
తగ్గిపోయే అవకాశం చాలా ఉంది. సో ఇదే సేమ్ ప్రాబ్లం ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ చేయడం వలన భారతదేశంలో ఉన్న ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ దయనీయమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక వన్ మోర్ థింగ్, ఒక చిన్న మంచి ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, చూడండి ఒకసారి. దీని ఒక డయాగ్రామ్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బేసిక్ కోడింగ్ మూడు పరిస్థితులుగా దీన్ని సాఫ్ట్వేర్ రంగాన్ని కనుక మనం సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో జరిగే పరిస్థితులను కనుక మనం మూడు భాగాలుగా విభజించినట్లయితే, ఒకటి ఏంటంటే బేసిక్ కోడింగ్, నెక్స్ట్ మిడ్ లెవెల్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ హయ్యర్ వాల్యూ ఉన్న రోల్స్ చూద్దాం. సో ఈ బేసిక్ కోడింగ్ ని ఏఐ చేస్తుంది. బేసిక్ కోడింగ్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేస్తుంది. సో ఇదొక పెద్ద ప్రాబ్లం. అంటే ఏమవుతుంది, ఎప్పుడైతే బేసిక్ కోడింగ్ ని ఏఐ చేయడం మొదలు పెడుతుందో, అంటే దిగొస్తాయి ఫ్రెషర్స్ నుంచి, ఫ్రెషర్స్ జాబ్స్ 50 to 80% తగ్గిపోతున్నాయి. మెయిన్ రీజన్ అదే, బేసిక్ కోడింగ్ లెవెల్ ఉన్న జాబ్స్ అన్ని ఫ్రెషర్స్ స్థాయి 50 నుంచి 80% తగ్గిపోతున్నాయి. సో నెక్స్ట్ ఏముందంటే మిడ్ లెవెల్. మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మిడ్ లెవెల్ డెవలప్మెంట్ అంటే 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో ఈ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఏం చేస్తుందంటే కంపెనీ పొగ పొగబెట్టినట్టు వీళ్ళకి శాలరీస్ ఎక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడున్న జనాల్ని కంపెనీ లే ఆఫ్ ఇచ్చే పరిస్థితిలో ఉంది. సో డౌన్ గ్రేడ్ లో ఉన్న బేసిక్ ఫ్రెషర్స్ కి జాబులు వచ్చే విధానం లేదు. నెక్స్ట్ మిడ్ లెవెల్ ఉన్న వాటికి కంపెనీ ఏం చేస్తుంది, శాలరీస్ ఎక్కువ ఉన్నాయి, వీళ్ళు అవసరం లేదు అనే ఉద్దేశంతో చాలా మందిని లే ఆఫ్ ఇచ్చే పరిస్థితిలో ఉంది. ద నెక్స్ట్ ఉన్నది ఏంటంటే హై వాల్యూ రోల్స్. హై వాల్యూ రోల్స్ లో కూడా ఎవరు మిగులుతున్నారు, ఎవరైతే తమ స్కిల్స్ ని అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ నెట్వర్క్ ని ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటున్నారో వాళ్ళే కంపెనీలలో మిగులుతున్నారు. సో తక్కువ నాలెడ్జ్ ఉండి ఏదో విధంగా జాబ్ సంపాదించిన వాళ్ళు ఈ లెవెల్ వరకు 90% వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా కానీ సర్వైవ్ అయ్యే అవకాశం తక్కువ ఉంది. సో ఓవరాల్ గా ఈ సినారియో మనకి ఏం చెప్తుంది అంటే సాఫ్ట్వేర్ కంపెనీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రీజన్ ఏంటి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద డబ్బులు పెట్టకపోవడం, ఓన్లీ హెచ్ఆర్ కంపెనీలుగా మిగిలిపోవడం. రెండవ విధానం ఏంటిది, అడ్వాన్స్ టెక్నాలజీ ఏఐ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది అసలు లేదు. అంటే మార్కెట్ లో ఎప్పుడైతే ఏఐ అనేది వచ్చేసిందో తో మన దగ్గర ఉన్న కంపెనీస్, ప్రపంచ దేశాల్లో ఉన్న జీసీస్, మనం అనుకుంటున్నాం కదా పెద్ద పెద్ద కంపెనీ ఏ కంపెనీస్ కి అయితే వీళ్ళు మ్యాన్ పవర్ సప్లై చేస్తారో, సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మైక్రోసాఫ్ట్ ప్రతి ఒక్కటి, మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ ఏఐలో విపరీతంగా ఇన్వెస్ట్ చేశారు. భారతదేశంలో ఉన్న ఏ కంపెనీ కూడా సరి అయిన సమయంలో ఇన్వెస్ట్ చేయలేదు. సో దాని వలన ఈ రోజు సాఫ్ట్వేర్ కంపెనీల పరిస్థితి దయనీయంగా ఉంది. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రెండు రీజన్స్. సో థ్యాంక్ యూ. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను నెక్స్ట్ ఒక వీడియోలో అసలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, కార్పొరేట్ ఎంప్లాయీస్, 40+ years దాటిన కార్పొరేట్ ఎంప్లాయీస్ లో పరిస్థితి ఏంటి, 40 సంవత్సరాలు దాటిన కార్పొరేట్ ఎంప్లాయీ పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒక ప్రాపర్ వీడియో చేయబోతున్నాను. సో మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.